Best health packages up to 80% discount. Tirumala Diagnostics. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి ఓటీటీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. నయనతార ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీలో నెంబర్ 1 గా నిలిచి ట్రెండ్ సృష్టిస్తోంది. ఇక ఈ మూవీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 75వ మూవీ అన్నపూర్ణి ది గార్డెన్ ఆఫ్ ఫుడ్. కానీ ప్రస్తుతం ఈ సినిమా వివాదాలమయంగా మారిపోయింది. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేష్ సోలంకి ఆరోపించారు. అన్నపూర్ణి మూవీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, లవ్ జిహాద్ ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. తమ మనోభావాలు దెబ్బతినేలా రాముడిని కించపరిచారని ఆరోపించారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను అభ్యర్థించారు. ఇక నెట్ఫ్లిక్స్ ఇండియా, జీ స్టూడియోస్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్రాన్ని రూపొందించి విడుదల చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అన్నపూర్ణి చిత్ర దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార నిర్మాతలు జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్, పునీత్ గోయంకా, జీ స్టూడియో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షరీక్ పటేల్, నెట్ఫ్లిక్స్ ఇండియా హెడ్ మోనికాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రమేష్ సోలంకి కోరారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మూవీ మేకర్స్ కానీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మాత్రం స్పందించలేదు.